ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల సతీష్ కి ఏఐ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా వీడియో కాల్ చేసి బురిడికొచ్చింటి 35,000 రూపాయలు స్వాహా చేసిన సైబర్ చోరుడు కాకర్లపల్లి గ్రామానికి చెందిన చీకటి సతీష్ టీడీపీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్త. చంద్రబాబు అంటే చచ్చేంత అభిమానం. నాయకుడిని ఒక్కసారినైనా కలవాలనే ఆశను ఒక సైబర్ కేటుగాడు ఉపయోగించుకుని చంద్రబాబు లాగా వీడియో కాల్ చేసి అనాథ శరణాలయానికి ధనం సహాయం చేయాలని పలు దఫాలుగా 35,000ను స్వాహా చేశారు. చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళ్లి భంగపడి తాను మోసపోయానని గ్రహించి సత్తుపల్లి మండల అధ్యక్షుడిని సంప్రదించడంతో 18 మందితో కలిసి విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేయగా వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకకపోవడంతో దేవినేని ఉమ్మను కలిసి విషయం తెలపడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని సూచించడంతో అక్కడ ఫిర్యాదు చేసి కంచర్ల సతీష్ లాగా ఎవరు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని మండల అధ్యక్షుడు రామ్ ప్రసాద్ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఎంతో యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నాం. గత 15 రోజుల నుంచి మా గ్రామంలోని కంచర్ల సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు, దేవినేని ఉమా గారు మాట్లాడినట్టు కాల్ చేస్తూ డబ్బులు కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము, పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు, అవి రాష్ట్రానికి మొత్తం తెలియజేద్దామన్నట్టు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా 35,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ ఇంటర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయాలని గ్రహించి మా కాకిలపల్లి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ సిబ్బంది కూడా నిలదీశారు, మీకు ఏమైనా తెలుసా ఇది అని. నిలదీసిన తర్వాత వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్పారు. దాంతో మేము మా వాళ్ళు దేవినేని ఉమా గారిని అప్రోచ్ అయ్యి జరిగిన విషయం అంతా చెప్పారు. నాకు తర్వాత చెప్పడం వల్ల నేను మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. బాబు గారిని కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్ దొరకలేదు నాకు. సో మేము తర్వాత మోసపోయాన్ని గ్రహించి మేము ఉమా గారికి చెప్పి మేము వచ్చేసాం.